హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మనం కాయిన్ మాస్టర్ నిన్న టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. టూల్స్ అనే ఏంటి, కాయిన్ మాస్టర్ అంటే యాపిల్ అనేది ఉంటుంది. యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, టూల్స్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఏమేమి టూల్స్ ఉంటాయి అనే టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఆ టూల్స్ ద్వారాగా ఈరోజు మంచి ఒక వీడియోని ఎలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, నేను క్లాస్ చెప్తాను అనేది మాత్రం అసలు చూడదు. ఇక్కడ క్లాస్ లో ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ మన క్లాస్ లో వచ్చే ఎలిమెంట్స్ గురించి కానీ, ఆబ్జెక్ట్స్ గురించి కానీ, అక్కడ టెక్స్ట్ ని ఎలా యూజ్ చేయాలా, అండ్ ఒక ఫొటోస్ నుంచి ఫోటోకి, వీడియో నుంచి వీడియోస్ కి, ఇవన్నీ ఎలా మనం ఒక వీడియో ఎలా తయారు చేసుకోవాలా అనేది మనం ఈరోజు డిస్కషన్ చేస్తాం. కానీ దీనికంటే ముందు ఫస్ట్ అసలు మీరు ఈ వీడియో మేకింగ్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటారు అనేది ఒక క్లారిటీ మీకుందా? ఒక క్లారిటీ అనేది మీకుందా అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, మీ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయ్యే విధంగా ఈ క్లాస్ ని ఇప్పుడు నేను డిజైన్ చేసుకుంటా. ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఏం చెప్పాలనేది నాకు ఒక ఐడియా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అది నా ఐడియా. అది ఇప్పుడు ఏంటంటే మీ ఐడియా, మీ థింకింగ్స్ ఏముంది, మీ మైండ్ లో ఏముంది, దానికి రీచ్ అయ్యే విధంగా మన సెషన్ ఎలా ఉండాలనేది నేను కొంచెం ప్లాన్ చేసుకుంటాను. ఆ, నాకు ఒకసారి షేర్ చేస్తే మీ మీ అభిప్రాయాన్ని, దాన్ని బట్టి మనం సెషన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ సార్. నేను అనుకునేది చెప్పొచ్చా అండి సార్? మాట్లాడొచ్చా? చెప్పండి సార్, మాట్లాడండి. నేను ఇప్పుడు మళ్ళీ ఇంతోమోలంటే 33 బ్యాచ్లో ట్రైనర్గా ట్రైన్ అయిన తర్వాత మామూలుగా యూజ్ చేస్తున్నాను, కానీ మీరు ఎట్లా చేస్తున్నామంటే ఏదో యూట్యూబ్లో చూసి ఎవరో ఫ్రెండ్స్ చూసుకుంటూ పోతున్నా, కానీ ఒక సిస్టమేటిక్ అనేది లేదు. కాబట్టి మీ కోర్సులో జాయిన్ కావడం జరిగింది సార్. తర్వాత నేను ఐసీఐ సంగారెడ్డి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. స్కూల్స్ విజిట్స్ కానీ ఇంకా వేరే రియల్ ఎస్టేట్ కానీ వెళ్తూ ఉంటాము. అంటే నాకు బెనిఫిట్ ఏమవుతుందంటే ఈ వీడియోను ఎక్కువ అంటే 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉన్న వాటిని కైన్ మాస్టర్లో చేయొచ్చు అన్నారు. కాబట్టి అందులో చేయడానికి ఇంకా మెలకువలు నేర్చుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న వీడియోలు అంటే ఇప్పుడు ఇన్షాట్లో అట్లా చూసుకుంటున్నాం సార్. కొన్ని ఏమవుతుందంటే మొన్న రీసెంట్లీ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 4-5 మినిట్స్ అయినా సరే మధ్యన క్లారిటీ, అంటే వస్తలే, ఆడియో వస్తుంది కానీ పిక్చర్ డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే అవ్వడం లేదు సార్. డౌన్లోడ్ చేసిన తర్వాత కైన్ మాస్టర్, అదొక చిన్న సమస్య. దాంతో పాటు ఇంకేంటంటే ఏదైతే మన దగ్గరున్న టాలెంట్ ఉంది, నేను ఒక చిన్న చిన్న ఇప్పుడు ఎన్ఎల్పి కంప్లీట్ చేశాను సార్. వాటిని మనం పబ్లిక్ లో తీసుకెళ్ళాలి, చిన్న చిన్న వీడియోల రూపంలో బయటకు వెళ్ళాలి. లేదు ఒక క్లాస్ తీసుకుంటున్నాం, దాన్ని ఒక 30-25 మినిట్స్ యూట్యూబ్ అప్లోడ్ చేసుకోవాలంటే కూడా కైన్ మాస్టర్ అవసరం అని నేను అనుకుంటాను. ఎక్సలెంట్. మీరైతే ఏదైతే మీరు చెప్పారో మీ డౌట్ అనేది నాకు అర్థమైంది. దాన్ని నేను ఈరోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది థ్యాంక్స్ సార్. ఈ క్లాస్ ఏంటంటే నేను చెప్పుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా నేను చెప్పే ప్రయత్నం, మీకు అర్థం విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, నాకు వచ్చిన దానికంటే ఏంటంటే మీకు రాని దాని గురించి నేను చెప్పాను అనుకోండి, అది మీకు చాలా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. నేను అది ప్రయత్నం చేస్తాను. ఇన్ కేసు నేను మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తానో దానికి ఇంకా రీచ్ అవ్వకపోతే అడగండి, 100% నేను ఫాలో చేస్తాను దాన్ని. ఓకే. ఓకే 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 సార్. ప్లస్ మనకి నెక్స్ట్ క్లాసులు కూడా మళ్ళీ దీన్ని నెక్స్ట్ ఇంకో బ్యాచ్ రెడీ అవుతుంది మనకి. ఆ బ్యాచ్ లో కూడా సేమ్ మళ్ళీ మీరు రీజాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. రీజాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా మీకు ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవటం కాదు, మీరు నా దగ్గర నుంచి ఏం తీసుకున్నారు అనేది నాకు కావాలి. అది నాకు చూపించాలి మీరు. అది నాకు చూపిస్తే నేను సాటిస్ఫై. ఏదో వచ్చాను, నాకు ఇచ్చారు, మీరు వెళ్ళిపోయారు అన్నట్టు ఉండొద్దు. అంటే ఏదో సామెత ఉంటుంది కదా, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అని. అంటే ఏది తెచ్చినా కూడా నాకే ప్రతిఫలం, అది మీకు కాదు. ఓకేనా? ఆ ప్రతిఫలం నాకు వద్దు, ఒత్తుగా వద్దు నాకు.
మళ్ళీ మీరు నెక్స్ట్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి నేను మళ్ళీ ప్రమోట్ చేసుకుంటాను. అందులో కూడా రండి, ఆ క్లాస్లో వినండి, అక్కడ కూడా క్లారిటీ తీసుకోండి మీకు. ఎందుకంటే ఆ, మీ పోస్టర్స్ అన్ని నేను చూశాను, అసైన్మెంట్ లో చూశాను. అందరికి ఏంటంటే జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేస్తున్నారు ఎలిమెంట్స్లలో. అంటే తీసుకొస్తున్నారు, ఇమేజ్ ఇన్సెట్ చేస్తున్నారు, అయిపోతుంది, క్లాస్ అయిపోయింది, అంటే ప్రాక్టీస్ అయిపోయింది. యాక్చువల్ అది కాదు ప్రాక్టీస్, అంటే అది కాదు. మన ఎవ్రీ టైం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నా, ఒక వీడియో చేస్తున్నా, ఎదుటి వాళ్ళు క్యూరియాసిటీ కనిపించాలి. జస్ట్ ఇవాళ పోస్టర్లు ఏముండొచ్చు అనేది వాళ్ళలో రావాలి, ఆడియన్స్ లో. నేను ఎవ్రీడే ఇప్పుడు డిజైనర్ డాకి ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తుంటా, వీడియోని ఏవిని రిలీజ్ చేస్తుంటాం, ఒక పోస్టర్ రిలీజ్ చేస్తుంటాం. పోస్టర్ కూడా డిఫరెంట్ గా వస్తుంటాం. నెక్స్ట్ ఏం చేస్తారు పర్సన్ అని చెప్పేసి. ప్రజెంట్ డిజైనర్ డాక్ అయితే వేరే జగదీష్ గారు చేస్తున్నారు, నేనైతే ఏవి చేస్తున్నాను. నాకు ప్రతిరోజు కూడా నా పేరు అక్కడ వినిపిస్తున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా రామ్లోక గారు ఏవి చేశారు, చాలా బాగా చేశారు అని చెప్తే ఆ ఫీలింగే వేరే ఉంటది అనమాట. అంటే జస్ట్ అక్కడ ఆడియన్స్ ఉన్నారు, నేను చేశాను, అక్కడ నా గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అన్నట్టు ఉండదు. మళ్ళీ పర్సనల్ గా కాల్ చేసి ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు చెప్పినప్పుడు రియల్ గా సూపర్ గా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. జస్ట్ అది మీరు కూడా క్రియేటివిటీని పెంచుకోండి. అంటే మన మైండ్ లో క్రియేటివిటీ థాట్స్ థింగ్స్ అనేవి డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అయినప్పుడు మాత్రమే అలాంటి కొత్త కొత్తగా మనం చేయడానికి అవసరం. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నా ఇంటెన్షన్ అయితే జనరల్గా నేను టీ హోమ్స్లో యాజ్ ఎ వెల్త్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను సార్. బేసికల్గా అంటే ఇప్పుడు క్యాన్వా నేర్చుకోవాలంటే ఏదో యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ తీసుకొని మనం ఫోటో పెట్టుకొని టెస్ట్ కంటెంట్ చేయాలంటే చేసుకోవచ్చు, మీకు ట్రైనింగ్లో జాయిన్ అయ్యే అవసరం లేదు. కాకపోతే ఇన్డెప్త్గా ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్, మీరు ఫస్ట్ డేట్ ఒకటి చెప్పారు, బయట ఒక పోస్టర్ క్రియేట్ చేయాలంటే మినిమం 200 నుంచి 500,000 దాకా చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేసుకోగలను, ఇది నేర్చుకుంటే చేసుకోగలుగుతాననే కాన్ఫిడెన్స్ తోని నేను ఇలా జాయిన్ అవ్వాలి సార్. బట్ ఐ మీన్ దానికి ఇక హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ ఉండాలి. మనం బేసిక్ మీరు ఇచ్చే ఎలిమెంట్స్ ఇవన్నీ దాన్ని మనం అలా ఎలా యూజ్ చేయగలుగుతున్నాం అనేది కొంచెం మీరు చెప్పిన దానికన్నా డిఫరెంట్గా ఆలోచించగలిగి ఇంప్లిమెంట్ చేయగలిగితే వి మే సక్సీడ్ సార్. దట్స్ ట్రూ. ఐ మీన్ ఈవెన్ ఏవీస్, మీరు ఏవీస్ కూడా క్రియేట్ చేస్తా అంటారు కానీ బట్ అంటే మీన్ ద క్విక్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెనక బ్యాక్ సైడ్ పోస్టర్ ఒకటి ఉంది, ఫెయిల్యూర్ బికమ్ సక్సెస్ అనేది, వెనక మీకు బ్యాక్ సైడ్ ఒకటి ఆరోస్ పెట్టి ఉన్నది చూడండి సార్. జనరల్ గా దేని నుంచి చేశారు సార్ జనరల్? అంటే ఐ మీన్ మన టెక్స్ట్ ఎలిమెంట్స్ లో అయితే నాకు తెలిసి ఇవి కనబడి నేను చూడలేదు అనుకుంటున్నాను నేను, అది ఆరోస్ ఐ మీన్ టు సే అది అంటే ఆ లెవెల్. డౌన్లోడ్ యాక్చువల్లీ సార్ నేను ఈ పోస్టర్ పైన అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ సెషన్కి వెళ్ళినా ఈ పోస్టర్ అనేది కంపల్సరీ నాకు ఉంటుంది నా బ్యాక్గ్రౌండ్. సార్ అంటే నేను ఏ టాపిక్ అయినా తీసుకోనండి, ఏదైనా చెప్పనియండి, నేను వచ్చింది అక్కడ నుండి. ఏదైతే మీరు చూస్తున్నారో అక్కడి నుంచి నేను వచ్చాను, నా జర్నీ అక్కడే స్టార్ట్ అయింది. అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, నేను సక్సెస్ వేలో వెళ్తున్నాను. యారోస్ ఉన్నాయి చూడండి, ఆ కింద డ్రాప్ అయిన మొత్తం నేను ఫెయిల్ అయింది, ఒకటి మాత్రం యారో సెంటర్ టార్గెట్ లో ఉంది, కనిపిస్తుంది కదా టార్గెట్ ఒకటి ఉంది. అంటే అదేం మనకి గుర్తు చేస్తుందంటే కింద పడిపోయిన ఫెయిల్యూర్స్ అనేవి చాలా, అనే నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసి వచ్చాం కాబట్టి ఒక సక్సెస్ అనేది లాస్ట్ లో టార్గెట్ పాయింట్ ని టచ్ అయింది అంటే తర్వాత మనం ఫెయిల్ అవ్వమని దాని అర్థం. అంటే సక్సెస్ ఎదుర్కొంటూ వెళ్తూనే ఉంటాం. అక్కడ ఏంటంటే నేను విన్ అయ్యాను కదా, గెలిచాను కదా, జస్ట్ నా సక్సెస్ అయిపోయింది అనేది కదా దాని అర్థం. ఇప్పుడే నేను ప్రారంభిస్తున్నా, ఇప్పుడే ప్రారంభించాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. నేను ఎక్కడ ఏ సెషన్కి వెళ్ళినా కంపల్సరీ అదే బ్యానర్ పెట్టుకుంటాను నేను. అంటే అది ఏ పోస్టర్ ఎక్కడి నుంచి చేశారు సార్? క్యాన్వానేనా? లేదు సార్, నేను ఫోటోషాప్ లో ఫోటోషాప్ లో చేశాను. నేను ఎక్కడ ఉన్నా సరే ఇదేంటంటే నన్ను గుర్తు చేస్తుంది అనమాట. అది ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, నాకు అనిపిస్తుంది అనమాట. అది చూడగానే ఒకటి నేను యాక్టివ్ గా అవ్వాలంటే ఫస్ట్ నా పోస్టర్ చూసుకుంటాను. నా పోస్టర్ చూడగానే నా యాక్టివ్ లోకి నేను వచ్చేస్తాను అనమాట. అంటే అది మీకు ఒక ట్రిగర్ గా పనిచేస్తుంది సార్. యా అవును సార్.
అండ్ మరోవర్ సార్ మీరు ఏవిస్ అంటే దేని నుంచి ఏ టూల్స్ యూజ్ చేస్తారు సార్? క్యాన్వా యూజ్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ అయితే ఏవిఎస్ కి క్యాన్వాలో చేస్తున్నా, ఏవిఎస్ కాబట్టి బట్ ఏవిస్ 4-5 మినిట్స్ క్యాన్వా నుంచి చేయొచ్చా సార్? చేయొచ్చు. నేను చూపించాను. ఇట్స్ ఫర్ ఫైవ్ క్లాస్. అది కూడా జస్ట్ మీకు ఇవ్వాలా, నేను అది కూడా జస్ట్ నేను చూడలేదు అంటున్నాను కాబట్టి జస్ట్ నేను టచ్ చేస్తాను అది ఎట్లా ఏంటనేది. వత్సలా గారు మీ మాటగా నేను పోనా వినాలనుకుంటున్నాను. సార్ ఇది యాక్చువల్లీ చాలా నెసెసిటీ ఉంది. అప్పటినే వాళ్ళు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ మేము బయట చేపించాలా, ఏదైనా పోస్టర్ కానీ లేదంటే ఫ్లయర్ కానీ చేపించాలా అనుకుంటే ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. అందుకే ఇది చేసుకుంటే నాకు యూజ్ అవుతుంది ఇది. సో మెనీ అసోసియేషన్లోగా నేను ఇన్వాల్వ్ అయ్యిండాను. అక్కడికి నాకు యూజ్కి వస్తుంది అనేసి నేర్చుకోవాలనుకున్నాను, కానీ టైం దొరకటం లేదు. ప్రాక్టీస్ చేయడానికి నాకు వీలు అవుతా ఉండలేదు సార్. మ్యామ్ నేను ఒకటి మాత్రం చెప్తానండి. నేను ఒకటేంటంటే నాకు టైం దొరకట్లేదు అనేది ఇది ఒక పెద్ద ట్రాష్ అండి. అంటే నేను మిమ్మల్ని గురించి చెప్పట్లేదు, అది నాకు కూడా నేను అన్వయించుకుంటాను. అది నాకు టైం లేదు, టైం దొరకట్లేదు, ఇది కామన్ వర్డ్ అనమాట, అందరు యూజ్ చేసే వర్డ్ అది. అది ఏంటంటే ఒక స్పేస్ అనేది మనం ఉంటుంది మన లైఫ్లో. ఆ స్పేస్ని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంత అచీవ్ అవుతాం. అది మీరు కాన్వా మీద పెట్టండి, వీడియో మీద పెట్టండి, లేదా ఏదైనా మోటివేషన్ మీద పెట్టండి. ఏదైనా ఒక సెషన్ ఇవ్వడానికి ఎక్కడైనా వెళ్తున్నాం అనుకుంటున్నప్పుడు అక్కడ నేను ఏం మాట్లాడాలి, ఏ పాయింట్స్ తీసుకోవాలి అని ఆలోచించాను. దాని గురించి జస్ట్ స్పేస్ అనేది ఉంటుంది మనకి, ఏదో ఒక చోట స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అలా మనం యూటిలైజ్ చేసుకోలేని స్పేస్ చాలా ఉంటాయి, కానీ అది బిజీ అనమాట. మనకి అనుకుంటాం అలా, నేను చాలా బిజీగా ఉంటున్నాను, టైం ఉండట్లేదు అనుకుంటాను. కానీ అది క్రియేట్ చేసుకుంటాను. నేనైతే అదే చేస్తానండి. కొంచెం నేను ఏదైనా స్ట్రెస్ ఉన్నా సరే, ఏదైనా వర్క్ లో ఉన్నా సరే, లేదా ఫ్రీగా ఉన్నా సరే, ఇంకెక్కడైనా నేను ట్రావెల్ చేస్తున్నా సరే, కొంత స్పేస్ అయితే ఉంటది. ఆ స్పేస్ లో థింక్ చేసుకుంటూనే ఉంటాను, నేను ఆలోచించుకుంటూనే ఉంటా. లేదనుకుంటే వర్క్ చేసుకుంటా, మొబైల్లో నోట్ చేసుకుంటా, ఏదైనా నోట్ చేసుకోవాలనుకుంటే. మీరు ఏంటంటే ఇక్కడ ఏంటంటే టైం దొరకలేదు అనేది కాదు. టైం మీకు 1 మినిట్ దొరికింది, టైం దొరికింది అనుకోండి, జస్ట్ వెళ్ళండి, మొబైల్లో వెళ్ళండి. పిల్లలు ఏం చేస్తారు, మొబైల్ కనిపిస్తే 1 మినిట్, జస్ట్ 1 మినిట్ కనిపిస్తే పిల్లలు ఏం చేస్తారు, మొబైల్ తీస్తారు, యూట్యూబ్ ఇంకోటి సంథింగ్ వాళ్ళకి కావాల్సింది చూస్తారు. ఇలా చూస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఫోన్ అనగానే ఫోన్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఆ స్పేస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ టైంలో వాళ్ళకి అర్థమైంది అది. మనకు కూడా అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే ఆ స్పేస్ టైంలో క్యాన్వా మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సార్. డిఫరెంట్ గా థింక్ చేయండి. అక్కడ ఏమున్నాయి, మెయిన్ ఏంటంటే మీరు చేయాల్సిన పోస్టర్ ఆడ ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ ఉంటాయి, అది కాదు కావాల్సింది. మనం అందులో టూల్స్ ని చెక్ చేయండి, టూల్స్ గురించి ఆలోచించండి. ఏ ఓకే టూల్ సార్. ను ఏ విధంగా వాడితే మనకు ఉపయోగపడుతుంది, ఏమొస్తుందని ఆలోచించండి. మీకు కొంత 1 మినిట్ చాలు మ్యామ్. మీకు ఓకే సార్. ఒక టూల్ నేర్చుకోవడానికి 1 మినిట్ చాలు మీకు. ఓకే సార్. అట్లాంటిది ఏమైనా ఉంటే ట్రై చేయండి. తప్పకుండా సార్, ఓకే తప్పకుండా సార్. ఓకే, మిల్టన్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ నేను రియల్ ఎస్టేట్ లో ఉంటుంటాను సార్. ఈ మధ్య టీ హోమ్స్ లో కూడా జాయిన్ అయ్యాను. ఈ వీడియోస్ కానివ్వండి, ఇప్పుడు క్యాన్వా మన పోస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ప్రమోషన్స్ పనికొస్తాయి అన్న భావం. అంతకుముందు టీటీడబ్ల్యూఎస్ 100 చేసాము, ఈ క్లాసెస్ కూడా చేసాం, కానీ ప్రాక్టీస్ చేయలేదు సార్. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మన దాంట్లో క్లాసులో కూడా క్యాన్వా జాయిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఈ రోజు కూడా నేను చేయలేదు వాస్తవంగా. ఇక ముందు ముందు చేస్తా అని నిర్ణయం చూసి గట్టి నిర్ణయంతో ఉన్నాను సార్. మీ నెక్స్ట్ చేయండి క్లాసెస్ సార్, అటెండ్ చేస్తాను, మీరు చేయండి. చేస్తాను సార్, తప్పకుండా అవసరమైతే మీరు చేస్తాను. ఏదన్నా మధ్యలో ఫ్రీ టైం ఉంది అని అంటే గ్రూప్ నేను డిలీట్ షూర్ షూర్ చేయను, గ్రూప్ ఉంటుంది. ఎప్పుడన్నా సార్ ఒకటి సార్. వీడియో మేకింగ్ ఏదైనా క్లాస్ పెట్టుకుందామా అని అడగండి, నాకు టైం ఉంటే. లేదనుకుంటే సార్ ముందే ఒకసారి మాట్లాడుకుని గ్రూప్ లో పోల్ పెట్టండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. నేను చూసానో లేదు కూడా మీకు సార్ ఇన్ఫో అనే సెలెక్ట్ చేస్తే తెలుస్తుంది.
నేను చూసినా లేదని కూడా. కానీ ఇన్ కేస్ చూడకపోతే కాల్ చేయండి, కొంచెం చెప్పండి. అంటే నేను సపోర్ట్ చేస్తా, మీకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తా. నేను సపోర్ట్ చేయకుండా ఉంటాం అట్లా ఏముండదు. ఎందుకంటే తప్పకుండా నేను మీకు చెప్పడం కాదు, నేను మీ దగ్గర నుంచి ఇంకా నేను నేర్చుకుంటాను ఇంకా. ఓకేనా? నేనేంటంటే ప్రతి ఒక్క థ్యాంక్ యూ పర్సన్ కూడా తప్పకుండా ఒక గురువులానే భావిస్తాను నేను. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. నేను ఏం నేర్చుకున్నాను వాళ్ళ మీతో ఒకరితో మాట్లాడుతున్నా అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నాను అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసుకుంటాను. తప్పకుండా. సో భాస్కర్ గారు, సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ చేశాను సార్. అయితే నేను ఓన్ గా ఏ కంపెనీ తోటి అసోసియేట్ అవ్వలేదు. ఇండివిజువల్ గా మార్కెటింగ్ చేస్తాను కాబట్టి ఫొటోస్ వీడియోస్ కొన్ని చేసి నేను మా కస్టమర్లకు పంపిస్తే వాళ్ళు ఎఫెక్టివ్ గా ఉంటుందని ఉద్దేశంతో చేస్తున్నాను. అంటే చాలా మటుకు ఒక 60% మీ వల్ల నేర్చుకున్నాను. ఇంకా కొన్ని వీడియోస్ వాటిల్లో ఇంకా కొన్ని నేర్చుకోవాల్సింది ఉంది. అది ఇంప్రూవ్మెంట్ కావాలి సార్. అసైన్మెంట్స్ వచ్చేసరికి అప్పుడప్పుడు చేస్తున్నాను, రెగ్యులర్ గా కాకుండా కంటిన్యూగా చేస్తున్నాను. ఎప్పుడు ఇదైనప్పుడు అప్పుడు ఇంకా కొన్ని చేయాలి. కొన్ని వీడియోలలో ఇంకా కొన్ని నేర్చుకోవాలి సార్. నిన్న మీరు చెప్పిన కైన్ మాస్టర్ దాంట్లో కూడా నేను ఏదైతే ఎఫెక్ట్ చేస్తున్నా అది ఇమీడియట్లీ అది ఏమవుతుంది అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నాను. అది కూడా ఇంకొద్ది నేర్చుకోవాల్సి ఉంది. అది మీరు ప్రాక్టీస్ చేశారా? చేశాను సార్, ఇవాళ అది మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు. అది నేను ఇప్పుడు ఏమైతే ఎఫెక్టివ్ చేస్తున్నానో అది ఇమీడియట్లీ అది ఏమొస్తుంది అనేటువంటిది టెక్స్ట్ చేసింది రాసిందంతా టెక్స్ట్ వస్తుంది. మళ్ళీ దాంట్లో ఎఫెక్ట్స్ చేసింది, తర్వాత అప్ అండ్ డౌన్స్ ఇది ఉంటారు కదా మన స్లైడింగ్స్ కానీ పైన కిందికి కానీ ఇవన్నీ కొద్దిగా ఇమీడియట్లీ వీడియోస్లలో రావట్లేవు. అంటే నేను ఇంకా పూర్తి ఫుల్ఫిల్ గా ప్రాక్టీస్ చేస్తే వస్తాయేమో, బట్ ఇంకా ఇది అవ్వలేదు. షూర్ సార్, షూర్, రైట్. నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ మీరేంటంటే నేను కూడా ఈ రోజు కూడా మీకు బేసిక్ లెవెల్లోనే చెప్తానండి. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం అన్ని టూల్స్ అర్థం చేసుకోవాలంటే కొంచెం డెప్త్ గా వెళ్ళిపోతే ఇంకా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఎలా కావాలనే దాని మీద నేను ఈరోజు సెషన్ ఇస్తాను. అలా అని లక్ష్మీనారాయణ గారు ఉంటారు, సార్ నాకు ఆల్రెడీ నాకు తెలుసు, నేను అంత బేసిక్ లో చెప్తే నాకేంటి యూజ్ ఇక్కడ సెషన్ అంటారు. నేను అట్లా కూడా నాకు అంత తెలుసు సార్. సార్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఓకే, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇది సార్. ఓకే ఓకే, ప్రాబ్లం. ఇట్లా అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళకి కూడా ఎలా కావాలనే దాని మీద నేను బ్యాలెన్స్ చేసుకొని క్లాస్ అనేది నేను ఇవ్వటం జరుగుతుంది ఈరోజు. ఓకే ఓకే సార్. అంటే మాక్సిమం అందరు కూడా ఏజ్డ్ పర్సన్స్ ఇది నేర్చుకోవాలని ఉత్సాహం ఉండి వచ్చి ఉంటారు. చిన్న ఏజ్ వాళ్ళు అయితే అప్పుడు సిస్టమ్స్ ఇవన్నీ ఉండేవి కాబట్టి కొన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు పెద్ద ఏజ్ కాబట్టి చాలా మంది లేరు కాబట్టి మీతో యాజ్ ఏ గురువుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా సార్? నో ప్రాబ్లం సార్. నేను అర్థమైంది ఇప్పుడు మీతో మాట్లాడాను కాబట్టి దాని ప్రకారం నేను ప్లాన్ చేస్తాను సెషన్ ఎలా ఉండాలనేది. ఓకే, ప్రతిదీ కూడా కొంచెం ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా నేను తీసుకెళ్తాను. ఓకే ఓకే. శ్రీనివాస్ గారు అడిగారు కదా నిన్న, మనం ఏవి గురించి చెప్పాము, అసలు నిన్న ఏవి సేమ్ తీసుకున్నాము, ఎలాంటి చేసాము ఏమిటి అనేది జస్ట్ నేను శ్రీనివాస్ గారికి చూపిస్తున్నా. అవి క్యాన్వాలో ఎలా చేశాను.
ఇది ఒక ఏవి అండి. ఇది దీని తర్వాత ఇంకొక ఏవి చూపిస్తాను. శ్రీనివాస్ గారు చూశారు కదా, ఇవి మనం మొత్తం టోటల్ దీంట్లో చేసింది, క్యాన్వాలో చేసింది. క్యాన్వాలో ఎలా చేసింది అనేది నేను మీకు తర్వాత నేను చూపిస్తాను మన సెషన్ అయిపోయిన తర్వాత. ప్రజెంట్ ఇప్పుడు మనం క్యాన్వాలోకి వెళ్తున్నాం. చెప్పాను కదా నిన్న కైన్ మాస్టర్ అనేది ఎలా ఉంటుంది. నిన్న టూల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ మనం క్యాన్వాలోకి వెళ్ళగానే ఇలా ఒకటి వస్తుంది పేజ్. ఈ పేజ్ లో రాగానే మనం ఇక్కడ ఆల్రెడీ మనం వర్క్ చేసినవి ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. వీటిని మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొత్తగా ఓన్గా న్యూగా కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. అదే క్రియేట్ న్యూ అనేది ఫైల్ తీసుకోవాలి. క్రియేట్ న్యూ అనేది తీసుకున్నాము. ఇట్లా తీసుకోగానే ఫస్ట్ మనకి ఇట్లా ఫ్రేమ్స్ అనేవి వస్తాయండి. చెప్పాను కదా నిన్న మీకు ఆల్రెడీ 16:9 అనేది ఈ మన యూట్యూబ్ వీడియోస్ హార్జెంటల్ లో చేసుకునే వీడియోస్ ఇవి. ఇలా చూసుకోవచ్చు. 9:16 వచ్చేసి వర్టికల్ గా మనం వీడియో చేయొచ్చు. ఎక్కువ మనం ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ అన్నారు, ఇంకా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారు. వీడియోస్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ ఈ రెండు దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సోషల్ మీడియా యాక్టివిటీస్, సోషల్ మీడియా అకౌంట్స్ లో చూసుకున్నట్లయితే 1:1, 4:3, ఇట్లా 3:4 ఇట్లా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అంటే 4:5 ఇన్స్టాగ్రామ్ వరకు ఇక్కడ వరకు ఇట్లా మనం దేంట్లో కావాలన్నా ఫస్ట్ క్లారిటీ కావాలా. ఆ క్లారిటీ ప్రకారం మన కాన్సెప్ట్ ఇక్కడ డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం 16:9 అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది 16:9 అనేది తీసుకున్నట్లయితే క్లిక్ చేశాను. కింద క్రియేట్ అని వచ్చింది చూడండి. క్రియేట్ అని వచ్చింది. క్రియేట్ ని నేను క్లిక్ చేస్తాను. ఓకేనా, చాలా అర్థమయ్యే విధంగా మీకు నేను ఫాస్ట్ గా వెళ్ళకుండా యాప్ అనేది మీకు విజిబుల్ గా ఉండాలని చూపిస్తూ నేను చేస్తున్నాను. అందుకని కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాను. ఓకేనా, క్రియేట్ అని ఉంది. క్రియేట్ అనేది క్లిక్ చేసినట్లయితే నేను క్లిక్ చేశాను.
క్లిక్ చేయగానే మనకు ఒక గ్యాలరీ అనేది వచ్చింది. గ్యాలరీ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి మన మొబైల్లో ఉన్నాయి, గ్యాలరీస్ లో ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ప్లస్ ఇక్కడ మనకి ఇమేజ్ అసెట్స్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని దానిపైన మళ్ళీ మనం కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి 16:9 16 minutes 9 seconds వీడియో అన్నది సార్. 16 minutes 9 minutes కాదండి, అది 16:9 అంటే ఫ్రేమ్ సైజ్ అనమాట. అది మీకు హార్జెంటల్ గా రావాలంటే హార్జెంటల్ ఇప్పుడు ఉన్న పొజిషన్ లో హార్జెంటల్ గా ఎగ్జాంపుల్ గా ఇలా మనకి వీడియో రావాలనుకుంటే, ఈ టైప్ లో వీడియో రావాలనుకుంటే హార్జెంటల్, దీన్ని 16:9 అంటాం. దీన్ని వచ్చేసి ఇప్పుడు షార్ట్ వీడియోస్ చూస్తుంటాం కదా యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ చూస్తాం కదా, ఆ వీడియోస్ వచ్చేసి ఇలా ఉంటాయి షార్ట్స్. ఇది 9:16. 9:16 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 9, ఇక్కడ నుంచి ఇక్కడికి 16. అర్థమైందా? రేషియో, అది రేషియో సైజ్. అది ఇట్లా వర్టికల్ గా చూసింది ఇక్కడ వచ్చింది కదా, స్టాండింగ్ లో వచ్చేసి 9 ఉంటుంది, స్టాండింగ్ వచ్చేసి హైట్ వచ్చేసి 16. ఇది రేషియో అన్నమాట. అది మీరు యూట్యూబ్ లో చూసుకున్నా సరే సేమ్ అదే రేషియో ఉంటుంది యూట్యూబ్ లో వీడియో కూడా. జస్ట్ రేషియో వేరు, సైజు లో ఇంచ్ లో చూసేది వేరు అనమాట. ఇక్కడ మన వీడియోస్ ని రేషియోలోనే చూస్తాం. ఓకే, డౌట్ క్లారిటీ కదా? రైట్. ఇప్పుడు మన ఏంటంటే ఇక్కడ ఆల్ అని ఉంది, ఇమేజ్ అసెట్స్ అని ఉంది, వీడియో అసెట్స్ అని ఉంది, ఫేవరెట్స్, క్లౌడ్ స్టోరేజ్ అని ఉంది కదా. అందులో నుంచి నేను ఫస్ట్ మీకు ఈరోజు ఫొటోస్ నుంచి ఫొటోస్ కి, ఫోటో టు ఫోటో ఎలా చేయొచ్చు ఆల్రెడీ నిన్న ఎగ్జాంపుల్ గా నేను చూపించడం జరిగింది. మళ్ళీ నేను ఫోటో టు ఫోటో స్టార్టింగ్ నుంచి అన్ని క్లారిటీగా క్లియర్ గా మీకు ఉండాలి కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఫొటోస్ అనేది తీసుకోవాలని తీసుకున్నాను. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఫొటోస్ కూడా, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మన ఫొటోస్ అన్నాం కదా, ఫొటోస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు రేషియోలు మారిపోతుంటాయి ఫొటోస్ లో. ఇది వచ్చేసి 9:16 రేషియోలో ఉన్న ఫోటో. ఈ ఫోటోని మనం తీసుకున్న ఫ్రేమ్ 16:9. ఈ రేషియోలో పెట్టుకుంటే వన్ సైడ్ బ్లాక్, వన్ సైడ్ మిడిల్ లో ఇమేజ్, మళ్ళీ ఇంకొక రైట్ సైడ్ బ్లాక్, ఇట్లా వస్తుంది అనమాట. అట్లాగా మనకేంటంటే ఇలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇలా ఉండాలి, హార్జెంటల్ లోనే ఉండాలి పిక్స్. హార్జెంటల్ లో ఉన్న ఇది, వర్టికల్ లో ఉన్నవి పిక్స్ ఇవి కాదు తీసుకోవాల్సింది, ఇట్లా ఉన్నాయి ఇవి తీసుకుంది. అర్థమవుతుంది కదా మీకు? ఇట్లా నేను పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, హార్జెంటల్ లో ఉన్నాయే చూస్తున్నాను, వర్టికల్ లో ఉన్నాయి నేను తీసుకోవట్లేదు. అవి కన్వర్ట్ చేయను కాదా సార్? అది తర్వాత ఏం చేయొచ్చు అనేది నేను తర్వాత చెప్తాను మీకు, ఓకేనా? అది కూడా చెప్తాను మీకు. నాకు దాన్ని ఏం చేయొచ్చు అనేది కూడా నేను మీకు, నాకు ఐడియా ఉంది. కన్ఫ్యూజ్ చేయొద్దు కాబట్టి ఒక మిడిల్ స్కిప్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే, మీరు అడిగిన పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఇంకేం నేను మర్చిపోతే మళ్ళీ నన్ను గుర్చేయండి.
ఇలా పిక్స్ తీసుకున్నాను, కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఓకే, లేదనుకోండి ఇలా వచ్చినప్పుడు పిక్స్ లోకి వెళ్ళేసి ఇలా సెలెక్ట్ చూసుకోండి, మీకు ఎలా పిక్స్ కావాలి. కొంచెం మీరు ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తున్నారు, అక్కడ ఎలాంటి టైప్ పోస్టర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి, పోస్టర్స్ తీసుకుంటున్నారు, ఇలాంటివి ఏమన్నా తీసుకో, మొత్తం అన్ని పోస్టర్స్ అన్ని కలిపేసేయండి. పోస్టర్స్ అన్ని కలిపేసి ఒక వీడియోగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్ఎఫ్ ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ ఒక ఫ్రేమ్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు ఫొటోస్ అన్ని కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద నుంచి రెండో ఆప్షన్ చూడండి, కింద నుంచి రెండోది 3 లైన్స్ ఉన్నాయి, ఆరో మార్క్స్ పైకి కిందకు ఉన్నాయి కదా. ఇది క్లిక్ చేస్తే మీకు ఒక టైం లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ టైం లైన్ లో మనకి ఏమేమి యాడ్ అవుతున్నాయి, టెక్స్ట్ యాడ్ అవుతుందా, లేకపోతే ఇంకేమి యాడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ ఏమి యాడ్ చేసుకున్నాం అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ థంబ్నెయిల్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్ లో. ఇది మన యూట్యూబ్ కి ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు మన యూట్యూబ్ లో మన వీడియోని ఫస్ట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ యూట్యూబ్ లో ఆ యొక్క ఇమేజ్ కనిపించిన దాని చూసే మనం క్లిక్ చేస్తాం, దాన్ని థంబ్నెయిల్ అంటారు. ఈ థంబ్నెయిల్ కూడా ఇక్కడ ఏదైనా సందర్భం బట్టి ఏదైనా ఎఫెక్టివ్ ఏదైనా ఉండి కనిపిస్తే ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, అది థంబ్నెయిల్ గా పడిపోతుంది మనకి. ఇది ఉంది కదా, దీని ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇట్లా నాకు ఇదే కావాలని అనుకుంటే ఇక్కడ థంబ్నెయిల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు దీన్ని ఇక్కడ అడుగుతుంది చూడండి, క్యాప్చర్ అండ్ యాడ్ ద థంబ్నెయిల్ అని ఉంది. మనం దీన్ని క్యాప్చర్ చేసుకోవాలి, థంబ్నెయిల్ గా వస్తుంది. మళ్ళీ మీకు నేను చూపిస్తాను అది. ఓకే, దాని ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఒకటి వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పిక్కి మధ్యలో అని ఒకటి కనిపిస్తుంది కదా, స్టాండింగ్ లో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు నిన్న చూపించాను ఆల్రెడీ. నేను ఇక్కడ ఇక్కడ ఏమేమి వస్తాయి, ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. పిక్కి ఒక పిక్ నుంచి ఇంకొక పిక్ వెళ్ళేటప్పుడు టైమర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎంత టైం కావాలనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా టైమర్, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి. జస్ట్ మళ్ళీ ఇక్కడ నేను తీస్తే కొంచెం స్లోగా వెళ్తుంది. ఇది పర్ఫెక్ట్ గా 1.5 లో ఎఫెక్ట్ అప్లై అయింది. సేమ్ అలానే ఇక్కడ నెక్స్ట్ దానికి కూడా సేమ్ అలానే సేమ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఒక ఎఫెక్ట్ అనేది తీసుకున్నాము, ఆటోమేటిక్ చూడండి ఒక మౌస్ లాగా వచ్చింది, ఆ ఇమేజ్ ఈ మూవ్ చేసింది. డిఫరెంట్ ఎక్కడ ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 చేసి ఈ టైప్ లో మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. లేదు అది నచ్చలేదు అనుకోండి, ఇంకోటి తీసుకోండి. ఏ కోడ్ ట్రాన్సాక్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి, అలా ఇమేజ్ లాగా వచ్చేసింది. ఓకే, ఇందాక రాజేశ్వరి గారు అన్నారు మేము స్కూల్స్ కి వెళ్తాను, ప్రోగ్రామ్స్ చేస్తాము, నేను ఐసిఐసి ఏరియా ప్రెసిడెంట్ గా ఉన్నాను అని చెప్పి అన్నారు. అక్కడ ఏం చేయాలంటే వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ చేసి ఇమేజెస్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక పిక్ నుంచి ఇంకో పిక్ రావాలంటే ఇక్కడ ఇలా ఎఫెక్ట్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఇలా మనం తీసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇలా ఎఫెక్ట్స్ మనం తీసుకోవచ్చు. అన్నిటికి ప్రతి ఒక్క ఫోటో కూడా అప్లై చేసుకోవాల్సిందే, ఎవరీ ఈచ్ వన్. ఇది ఇంట్రొడక్షన్ లో పెట్టుకోవచ్చు. ఇది ఈ షార్ట్ మన ఫస్ట్ ఒక వీడియో చేసే ముందు ఇలా పెట్టుకున్నాం, ఈ ఎఫెక్ట్ పెట్టుకున్నాం అనుకోండి. జస్ట్ కెమెరా స్టార్ట్ అని ఒక మూవీ స్టార్ట్ చేసినప్పుడు చేస్తారు కదా, మూవీ ఏమంటారు, ముహూర్తం అంటారు మూవీ చేసేటప్పుడు. క్లాప్ కొట్టడం క్లాప్, ఉంటుంది. అట్లా జస్ట్ ఒక ఇంట్రో అనమాట, అలా చేయొచ్చు అనమాట. అది ఇట్లా కావాలనుకుంటే కెమెరా క్లిక్ అనిపించారు, ట్రాపింగ్ కొట్టిన తర్వాత కెమెరా క్లిక్ అనిపించారు. ఇట్లా కూడా మనం దీన్ని క్రియేట్ పెట్టుకోవచ్చు అనమాట. ఎఫెక్ట్ చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను నిన్న. మీ డౌన్లోడ్ ఎక్కడ అవుతాయి అని డౌట్ మళ్ళీ రావచ్చు, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఇదే ఫ్రేమ్ లో, మీరు చూస్తున్న ఫ్రేమ్ లో రైట్ సైడ్ ఒక హట్ ఉంది కదా, గుడిసె. గుడిసెలాగా. ఆ గుడిసెలోకి వెళ్తే అక్కడ నుంచి అన్ని తెచ్చేసుకోవచ్చు అనమాట. అది క్లిక్ చేయగానే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇవన్నీ ఆల్రెడీ నేను ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేయలేదు. ఇది డౌన్లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్ అనేది కింద మనకి ఎగ్జాంపుల్ గా ఇమేజ్ చూపిస్తాడు. ఇక్కడ నేను క్లిక్ చేశాను, అలా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఆ ఎఫెక్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. చూడండి, ఓకే. దీని కేసు మీరు ప్లే చేసినట్లయితే అక్కడ చూపిస్తుంది ఎఫెక్ట్ ఎలా వచ్చింది. ఓకే, ఈ ఎఫెక్ట్ బాగుంది, నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్స్టాల్డ్ అని వచ్చింది చూడండి, ఆల్రెడీ మీ యాప్ లో ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇది మనం ఇందాక తీసుకున్నది ఈ ఎఫెక్ట్. ఇది ఇక్కడ చూసుకోవాలి ఎక్కడ వచ్చిందా అని. ఇక లాస్ట్ లో నేను చేశాను కదా ఈ ఎఫెక్ట్ అన్నది. కానీ మామూలుగా 1.5 సెకండ్ పర్ఫెక్ట్ ఉంటుందా సార్? 1.5 స్పీడ్ సరిపోతుందా సార్? సరిపోతుంది సార్. యాక్చువల్లీ ఇన్బిల్ట్ లో మనకు అక్కడ అదే టైమింగ్ ఇచ్చాడంటే అది ఆ టైం అయితే పర్ఫెక్ట్ అనేట్లో మనం షో చేస్తారు వాళ్ళు. ఓకే లేదు ఓకే నాకు ముందుగానే ఇంకా ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటే మన చేతిలో అనమాట, మార్చుకోవచ్చు దీన్ని, ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఇంకా స్లో అవుతుంది, ఇంకైతే ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. చూసారా ఫాస్ట్ కి స్లోకి తేడా? చూసాం. ఇలా ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ లో ఇది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళీ మార్చేసుకోవాలి. ఇట్లా పెట్టాను చూడండి, 3D ఎఫెక్ట్ ఇది. సార్ ఇది స్పీడ్ అనేది మామూలుగా మొత్తం వీడియోకి వస్తుందా లేకుంటే బిట్ బిట్ వస్తుందా? సార్ మనం ఇక్కడ ఎఫెక్ట్ కి ఇస్తున్నాం. సారీ ఓకే రైట్, ఓకే ఓకే సార్. ఇది మనం ఎఫెక్ట్ కి ఇస్తున్నాం. ఓన్లీ ఆ పిక్చర్ మధ్య నుండి ఎఫెక్ట్. ఓకే రైట్. ఇక్కడ కూడా చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మనకి ఎఫెక్ట్స్ ఏదో ఎలా కావాలనేది చూసుకోవాలండి. మనం ఎక్కువ పెళ్లి వీడియోస్ అవి ఇంట్లో చూస్తున్నప్పుడు ఇట్లా వస్తుంటాయి.
పెళ్లి కొడుకు అవును సార్. పెళ్లి కూతురు ఇమేజ్ అలా వెళ్ళి ఇలా వస్తున్నట్టు, ఇమేజ్ నుంచి బయటకు జూమ్ అవుట్ అవుతున్నట్టు, జూమ్ ఇన్ అవుతున్నట్టు వస్తుంటాయి కదా. ఇవే అనమాట ఎఫెక్ట్స్. ఇలానే చేస్తారు. దానికి కూడా సపరేట్ యాప్ ఉంటుంది, ప్రీమియర్ ప్రోలో చేస్తారు అది. చూడండి, కొన్ని స్టిక్కర్స్ అని ఇచ్చాడు. చిన్నపిల్ల వీడియోస్ కి ఇలాంటి ఎఫెక్ట్ యూజ్ చేయొచ్చు. ఇలా అన్నిటికీ చేస్తే నేను ఇట్లా ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఒకసారి ఏంటంటే మనం ఎఫెక్ట్ కంటిన్యూ ఒకటే ఎఫెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా చూసుకొని ఎఫెక్ట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లే చేస్తున్నాను, చూడండి. చేంజ్ అవుతూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ మ్యూజిక్ లేదు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ప్లే అవుతున్నాయి. వీటికి మాత్రమే మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసాం. ఓకేనా. ఫస్ట్ మనం చేసింది ఈరోజు ఇప్పుడు చేసింది ఏంటి, పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, పిక్స్ తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసాం. పిక్ మధ్యలో ఉన్న మన స్పేస్ లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మన వన్ పిక్ నుంచి ఇంకో పిక్ కి, దాని ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసామనేది తెలుసుకున్నాం కదా. జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం డెప్త్ గా వెళ్దాం. ఇందులో పిక్ ని సెలెక్ట్ చేస్తే ఏం ఆప్షన్స్ మనకి హైలైట్ అవుతున్నాయి. ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ ఏమి సెలెక్ట్ అవుతున్నాయి మనకి ఇక్కడ ఓన్లీ ఇందాక నేను మిడిల్లో ఉన్న ఐకాన్ ని సెలెక్ట్ చేస్తే నాకు ఈ ఆప్షన్స్ వచ్చినాయి. ఇవి ఎఫెక్ట్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ కూడా వచ్చినాయి, చూడండి. ఇవి కూడా ఎంచుకోవచ్చు. ఓకే, ఇది మీకు నేను వేరే విధంగా చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి రొటేట్ మిర్రరింగ్ అనే రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఫిల్టర్ అని ఒకటి వచ్చింది. ఫిల్టర్ అంటే మన ఇమేజ్ ఫిల్టరైజేషన్, అంటే పాత కాలంలో ఉన్నట్టు కనిపించాలా, కొంచెం బ్రైట్ గా కనిపించాలా, వామ్ గా ఉండాలా, ఇంకా మోనో టైప్ లో కనిపించాలా అనేది డిఫరెంట్ గా ఉంటుంది. చూద్దాం అయ్యా ఎలా ఉంటుంది చూద్దాం. పిక్ ని సెలెక్ట్ చేశాను కదా, నేను వామ్ గా ఉన్న ఎఫెక్ట్ తీసుకుంటే కొంచెం ఎండ్ లోకి వెళ్ళిన తర్వాత క్లైమేట్ చాలా ఆ, కొంచెం కూల్ గా ఉంటది. ఎండ ఉన్నట్టు ఉంటది, కొంచెం కూల్ గా ఉన్నట్టు ఉంటది. బై అంటే అంటారు దాన్ని, కరెక్ట్ గా మనం ఎలా ఉండాలో అలా ఉండే సన్లైట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ అలా ఎఫెక్ట్ అన్నమాట ఇది. చూడండి, కొంచెం బ్రైట్ అయింది. అది కూడా కాదనుకుంటే కొంచెం బ్రైట్ అయింది. చూడండి, ఇంకొంచెం ఇట్లా మారుతూ ఉంటాయి అన్నమాట, ఎఫెక్ట్స్ మారుతూ ఉంటాయి. చూడండి, ఒకటి నేను ఈ పొజిషన్ లో పెట్టాను, ఇది ఓకే అని చెప్పేసి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది తీసుకోవచ్చు. చూస్తే ఫిల్టర్ అనేది అయింది కదా, అడ్జస్ట్మెంట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఒకటే పిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇందాక రాజేశ్వర్ గారు అన్నారు అన్నింటికి అప్లై అవుతుందా, ఒక దానికి వస్తుందా. ఇక్కడ కూడా అంతే సేమ్, మనం అన్నిటికీ అప్లై చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఏంటి అడ్జస్ట్మెంట్, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్. చూడండి, బ్రైట్నెస్ ఫుల్ బ్రైట్నెస్ ఇస్తే బ్రైట్నెస్ ఎక్కువైపోయింది. ఇక్కడ చూడండి, తగ్గిస్తే కొంచెం కలర్ మంచిగా వచ్చింది. చూడండి, ఇది పిక్ మారుతుంది. చూడండి పిక్
ఎలా కావాలని చూసుకోవాలి. ఇవన్నీ హైలైట్ అవ్వడానికి మనం ఈ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా చూసుకున్నట్టయితే ఒకటి అడ్జస్ట్మెంట్ అవుతుంది. సేమ్ మళ్ళీ దీంట్లో మనం బ్యాక్ వస్తే ఇంకేమని చూసుకున్నట్లయితే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది. ఇవి కూడా అంతే. మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ దగ్గర నుంచి స్టార్టింగ్ లో ఇలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చేస్తే అలా చూడండి, అట్లా ఫ్లవర్స్ పడుతున్నట్లుగా, ఇంకా మీకు బజ్ అని ఒక టెక్స్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ఎఫెక్ట్స్ లో. ఇక్కడ ఇక్కడ నేను ఇస్తున్నా ఈ టెక్స్ట్ దగ్గర భద్రాచలం అర్చకులు నేను ఎఫెక్ట్ ఇచ్చాను, చూడండి ఎఫెక్ట్ అలా వచ్చేసింది. అంటే వాళ్ళు ఎవరు అనే దాన్ని మనం సూచిస్తున్నాం ఇక్కడ. ఇలా ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనకి ఎలా కావాలంటే అలా టెక్స్ట్ మార్చుకోవాలి, టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. మనం ఏ స్టైల్ కంటే ఆ స్టైల్ కు మార్చుకోవచ్చు. ఏదో డిఫరెంట్ గా వెళ్ళాం మనం తీసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇంకా ఇక్కడ సేమ్ మళ్ళీ అదే టైప్ లో ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇంకేమొస్తున్నాయి, మ్యాజిక్ రిమూవర్. అది వేరే విషయం, అది నేను అది తర్వాత దాని గురించి చూద్దాం. ఇంకా ఎఫెక్టివ్ ఉండటానికి ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఇది విగ్నైట్ అనేది చేస్తే కార్నర్స్ కొంచెం ఏంటంటే ఒక బ్లాక్ షేడ్ లాగా వస్తుంది అనమాట. కొన్నిటికి అప్లై చేసినప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది, అన్నిటికి పనిచేయదు. కొంచెం మనం ఇది అప్లై చేసుకున్న ముందు చూసుకోవాలి. మనకి ఇక్కడ అవసరం లేదు ఇలాంటి వాటికి. కొన్ని కొన్ని నాటికి ఉంటాయి ఇమేజ్ వీడియోస్ కి ఏవి చేసినప్పుడు వాటికి ఇది ఈ టూల్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ట్రిమ్ అని ఉంది చూడండి, ట్రిమ్ ఉంది, ఫ్యాన్ అండ్ జూమ్ అని ఉంది. మన ఇక్కడ ఏంటంటే ఫోటోని ట్రిమ్ చేసుకోవాలని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ట్రిమ్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్, నేను లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలా రైట్ సైడ్ కట్ అవ్వాలా సెలెక్ట్ చేసుకున్న టైం బార్ లో ఏ ఏ వైపు ఉన్నది కట్ అవ్వాలి, లేకపోతే స్ప్లిట్ చేయాలా. నేను స్ప్లిట్ అనేది చేస్తున్నా, 2 pieces గా అయింది. లేదా ట్రిమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కట్ అయిపోతుంది, రైట్ సైడ్ ఉంటుంది. ట్రిమ్ రైట్ అంటే రైట్ సైడ్ కట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంచిన, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఐకాన్ మళ్ళీ జనరేట్ అయ్యింది. చూడండి, ఇదే మన వీడియోస్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను అది అనేది మళ్ళీ క్లిక్ చేస్తాను, ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తాను. ఇది ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మనం చూసాం కదా, ఇక్కడ సేమ్ అలానే అన్నిటికి కూడా సేమ్ అలానే ఎఫెక్ట్ లో ఇచ్చుకోవాలి మనం. మనం ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇచ్చామో అవన్నీ మళ్ళీ మిగతా వాటిలో కూడా రావాలి కదా, వాటికి కూడా రావాలి కాబట్టి అవి కూడా సేమ్ అప్లై చేసుకోవాలి అన్ని విధాలు. ఇక్కడ చూడండి, రొటేట్ అండ్ మిర్రరింగ్ అని ఉంది. నేను ఫోటోని రొటేట్ చేద్దాం అనుకుంటున్నా, అది నేను తీసుకున్నప్పుడు రివర్స్ లో ఉండటం ఏదో ఉందనుకోండి. రొటేట్ అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి రావాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి రావాలి అని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మారుతుంది చూడండి. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రరింగ్ అంటారు. లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ చేంజ్ అవుతుంటాడు. ఇన్ కేస్ ఏదన్నా అక్కడ తిరగబడింది అనుకోండి ఫోటో తీసుకున్నప్పుడు, ఇట్లా దీన్ని ఇట్లా మార్చుకోండి, ఇక్కడ మళ్ళీ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇంకా అన్ని ఇట్లా సేమ్ ఇందాకట్లాగానే ఒక్కొక్కటి మనం చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రాఫిక్స్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇస్తున్నా చూడండి. మీకు క్లిక్ గ్రాఫిక్స్ అని ఉందా, ఒక ఫ్లైట్ ఉంది. నేను ఫ్లైట్ ని ఇలా వేస్తే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఫ్లైట్ మధ్యలో నుంచి బుల్లెట్ తీసుకెళ్తున్నట్టుగా సంథింగ్ ఏదైనా ఎఫెక్ట్ కావాలనుకోండి అట్లా ఇవ్వచ్చు. సంథింగ్ ఒక టెక్స్ట్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలా, ఇక్కడ ఇచ్చే టెక్స్ట్ ఇచ్చింది కదా ఆప్షన్, యాజ్ ఏ లైక్. ఇక్కడ పిక్ లో హనుమాన్ చూడండి. ఇక్కడ ఆ, రాముల వారు సీతాదేవి పిక్ ఉంది, మధ్యలో స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ ముందు బాబు కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? హనుమంతుడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు. అది అది అక్కడ మనం చూపించాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ సేమ్ అలానే ఫిల్టరైజేషన్ ఉంటే ఫిల్టరైజేషన్ ఇందా చెప్పుకున్నాం కదా. ఇక్కడ స్టోర్ లోకి వెళ్తున్నా, ఇంకేమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయేమో చూస్తున్నా నేను. ఇది యానిమేషన్ డౌన్లోడ్ చేసుకున్నా. ఇన్ని యానిమేషన్ అని వచ్చింది. ఇక్కడ యానిమేషన్ లో ఎలా వచ్చింది చూడండి. ఒక పిక్ నుంచి ఇంకో పిక్ వెళ్ళటానికి చూస్తున్నారు కదా. ఇట్లా మనం ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా అన్నిటికీ ఎట్లానే సేమ్ అప్లై చేసుకోవాలండి. ఓకే. దీని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అన్నిటికీ అప్లై చేసాము. ఓకే. అన్నిటికీ అప్లై చేసింటే అలా 1 బై 1 అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే అప్లై అయినట్టు. సార్ మీరు అప్లై చేయలేదు కదా, మరి అన్నిటికీ ఎట్లా అప్లై అయిందని డౌట్ వస్తుంది మళ్ళీ మధ్యలో. అది కూడా నేనే క్లారిటీ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి. ఆ మ్యూజిక్ అనేది ఎలా యాడ్ చేయాలంటే ఆడియో అని ఉంది కదా, ఆడియో అని ఉంది కదా, ఆడియోలోకి వెళ్ళేసి మనం ఆడియో తీసుకోవాలి. లేదనుకుంటే ఇక్కడ రికార్డింగ్ ఉంది చూడండి కింద, అది క్లిక్ చేస్తే మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో అది ముందే రాసి పెట్టుకోవాలి. ఒక స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. రాసుకుని స్క్రిప్ట్ రాసుకుంటేనే మనం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నామో అదే మాత్రం మాట్లాడొచ్చు. లేదనుకుంటే పాజెస్ అనేది రావటం జరుగుతుంది. ఒక వీడియోని ఎడిట్ చేసినప్పుడు మనకి మెయిన్ అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. పాజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ పాజెస్ రాకుండా ఉండాలంటే ముందే మనం ఒక పేపర్ మీద కాన్సెప్ట్ అనేది రాసుకోవాలి. రాసుకొని రికార్డ్ చేసుకుంటే కంటిన్యూ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. లేదు ఇంకా ఏమైనా ఉన్నాయంటే మీకు స్టిక్కరింగ్ అని ఉంది, స్టిక్కర్స్ ఏమైనా ఉంటే దీంట్లోకి వెళ్ళి చూసుకోవాలా. స్టిక్కర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ దీని మనకు కావాల్సిన స్టిక్కర్స్ ఏమున్నాయి, డిఫరెంట్ గా ఇలాంటి స్టిక్కర్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటివి కావాలా, ఇమేజ్ ని బట్టి సెలక్షన్ స్టిక్కర్ ఉండాలి. జస్ట్ ఇలా వచ్చేసింది, ఇలా ఉన్నాయి. ఇలా ఇప్పుడు నేను ఒకటి చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు సెలెక్ట్ చేసిన దగ్గర ఏంటంటే
ఇక్కడ చూడండి ఒక టెస్ట్ అడిగిండు. ఇది మనం జస్ట్ ఈ ఎఫెక్ట్ అది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నాం కదా మనం, ఇది ఇంతకుముందు ఇది ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. దీని తర్వాత ఏదైనా టెస్ట్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ ఈ టెస్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ అనిలోకి వెళ్ళేసి టెక్స్ట్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ సేమ్ ఒక టెస్ట్ అనేది వచ్చేస్తుంది మీకు. దీని తర్వాత ఇప్పుడు ఆడియోలోకి వెళ్తున్నాను. ఆడియోలో నేను డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్, నా సాంగ్స్ ఏమైనా ఉంటే ఆ సాంగ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో మనకి నచ్చిన సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. మ్యూజిక్ ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఈ మ్యూజిక్ ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఎక్కడ కొంతవరకే రావాలి. అప్పుడు ఇమేజ్ నుంచి ఒక ఇమేజ్ మారుతున్నప్పుడు ఈ ఇమేజ్ దగ్గరే ఫస్ట్ నేను తీసుకున్న మ్యూజిక్ వచ్చిన తర్వాత సెకండ్ మ్యూజిక్ కూడా అక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే మనం ఏది సెలెక్ట్ చేస్తే దానికోసమే ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి. లేదనుకుంటే కింద ఆడియోని సెలెక్ట్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ మనలో మనకి ఇవన్నీ సెలెక్ట్ హైలైట్ అవుతాయి. ఇక్కడ ట్రిమ్ అని ఉంది చూడండి, ట్రిమ్ దగ్గర నేను స్ప్లిట్ అని కొట్టాను, 2 పీసులుగా ఉంది. ఒకటి ఆడియో 2 పీసులుగా అయింది. లేదు ట్రిమ్ లెఫ్ట్ అని కొట్టాను అనుకోండి, నేను ఇక్కడ ఉంది మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్రిమ్ లెఫ్ట్ అని కొట్టాను, లెఫ్ట్ డిలీట్ అయిపోయింది. చూడండి అక్కడ లెఫ్ట్ డిలీట్ అయిపోయింది. నాకు కావాల్సింది లెఫ్ట్ డిలీట్ అవ్వడం కాదు, రైట్ డిలీట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పొజిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను దీన్ని రైట్ అని కొట్టాను, రైట్ అని ఆడియో మొత్తం పోయింది. రైట్ ఉన్న ఆడియో మొత్తం పోయింది. మళ్ళీ ఇక్కడ ఏం చేశాను, నేను మళ్ళీ ఒక ఆడియోని మళ్ళీ తీసుకొచ్చాను. ఆ సాంగ్స్ లోకి వెళ్ళాను, ఆల్బమ్ లోకి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేశాను, ఇక్కడ మళ్ళీ ఇచ్చాను, ఓకే చేశాను. ఇక్కడ మళ్ళీ యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేసినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇంకొకటి మ్యూజిక్ అనేది కంటిన్యూ ప్లే అవుతుంది. అప్పుడు వచ్చింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి. ఇక్కడ నాకేంటంటే పర్ఫెక్ట్గా నాకు టైమింగ్ సెట్ అవ్వలేదు. ఈ టైమింగ్ కొంచెం ముందుకు పోవాలంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని చేయాలా, ఇదే మ్యూజిక్ మళ్ళీ కంటిన్యూస్ పెంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను క్లిక్ చేయగానే మారుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు అంత అయిపోయింది అనుకోండి, యారో మార్క్ పైకి ఇచ్చుకోవాలి, సేవ్ యాజ్ వీడియో అని కొట్టాలి, సేవ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది, మనం సేవ్ చేసుకున్నాము.
సేవ్ అయింది, మన గ్యాలరీలో కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి అయినా షేర్ చేసుకోవచ్చు మనం. 1 మినిట్ అండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని షేర్ చేస్తున్నా మన గ్రూప్లోకి. పోస్టర్ మేకింగ్ లోకి వెళ్ళిపోయింది. ఒకసారి మీకు గ్రూప్ లో వచ్చేసి ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే, అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకటి అయిపోయింది ఇక్కడ మనకి, ఓకేనా. నెక్స్ట్ మీకు ఎలాగా వచ్చింది అనేది మీరు గ్రూప్ లో చూడండి ఒకసారి. దీని తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ ఒక వీడియోని తీసుకుంటున్నాను ఇప్పుడు. ఒక వీడియోని ఎలా చేయొచ్చు అనేది. ఆల్రెడీ ఒక వీడియో ఇక్కడ యాడ్ చేశాను మీకు, మళ్ళీ ఇంకొక వీడియో యాడ్ చేస్తున్నాను. ఇమేజ్ యాడ్ చేసినాము, ఇంకొక వీడియో యాడ్ చేశాను. దాని మీద చూపిస్తాను మళ్ళీ, అది మీకు ప్లాన్ చేయవుతుందని. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో చూడండి. ఇక్కడ నువ్వు తీసుకున్న వీడియోని ఏంటంటే ఏం చేస్తున్నాను, జస్ట్ ఫస్ట్ ప్లే చేద్దాం ఈ వీడియోలో ఏముంది అనేది చూద్దాం. ఒక సాంగ్ ప్లే అవుతుంది, వినిపిస్తుందా మీకు? సాంగ్ వస్తుందా? సాంగ్ వస్తే ఇలా అనండి, పంపివ్వండి. వాయిస్ ఏమీ అనిపించట్లేదా? ఓకే రావట్లేదు సార్. ఓకే, ఇక ఏంటంటే నా హెడ్సెట్ ఏదైతే ఉందో అది బయట నాయిస్ ని తీసుకోవట్లేదు, నా వాయిస్ ని మాత్రమే తీసుకుంటుంది. అందుకని మీకు సాంగ్ అనేది వినిపించట్లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, యాక్చువల్లీ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే అది ప్లే అవుతున్నప్పుడు అది ఒక కార్ లో నుంచి వీడియో తీశారు.
ఆ వీడియో తీసిన దానికి ఏంటంటే కార్లో సాంగ్స్ పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న సాంగ్ అనేది ప్లే అవుతుంది. అక్కడ వీడియో అనేది అక్కడ వస్తుంది. ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నారు, తెల్లవారుజామున. రోడ్ అస్సలు కనిపించట్లేదు, మొత్తం పొగమంచు పట్టుకొని ఉందన్నమాట రోడ్డు. అలా వీడియో అన్నమాట. దాన్ని ఏం చేస్తున్నా నేను ఇక్కడ ఆడియోని ట్రిమ్ చేస్తున్నా, ఆడియోని తీసేస్తున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ట్రిమ్, స్ప్లిట్, స్లిప్, మిక్సర్, స్పీడ్ ఇట్లా వచ్చి రివర్స్ అని ఎట్లా వచ్చినాయి చూడండి. వీటిలో నుంచి నేను ఆడియోని తీసేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది చూడండి. ఇది క్లిక్ చేస్తే ఆడియో కిందకు వచ్చేసింది చూడండి. ఆడియో అనేది కిందకు వచ్చేసింది. ఇట్లా ప్రతి ఒక్క వీడియోకి చేయాలి. ఇక్కడ చేశాను కానీ ఇక్కడ లేదు చూడండి. ఇది కూడా చేసుకోవాలి అవసరమైతే, అక్కడ కావాలనుకుంటే. ఇది మర్చిపోయినా అనుకోండి, అట్లానే అయిపోతుంది. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ట్రిమ్ చేస్తున్నా. ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది కదా, ఇక్కడ ఏంటంటే ట్రిమ్ అని కొడుతున్నాను. స్ప్లిట్ చేస్తున్నా. మధ్యలో ఆ వీడియోకి వీడియో మధ్యలో ఒక ఐకాన్ అనేది క్రియేట్ అయింది. సేమ్ ఇందాకట్లాగే ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలనుకుంటున్నాను నేను. అట్లా ఎఫెక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే ఎఫెక్ట్స్ చేయొచ్చు. చూసారా, రోడ్ మీద వెళ్తుంటే ఒక మెరుపు వచ్చింది. ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అన్నమాట. చూసారా, ఇక్కడ ఒక మెరుపు లాగా వచ్చింది. ఫోన్ చేసి మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను నేను వీడియో మధ్యలో. ఇక్కడ కూడా అంతే ట్రిమ్ చేస్తున్నా. నాకు ఇది అవసరం లేదు, ఓకే, నాకు కావాల్సినంత వరకు నేను తీసుకున్నా. ఇది అవసరం లేదు, దాన్ని తీసేసాను ముందు ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియో మధ్యలో కూడా ఒక గ్యాప్ అనేది వచ్చింది చూడండి. దీన్ని కూడా మళ్ళీ చేంజ్ ఆప్షన్ అనేది ఇచ్చింది ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ నాకు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉంటే చాలు. సేమ్ ఇది కూడా ట్రిమ్ చేస్తున్నాను నేను. లెఫ్ట్ అనేది వెళ్ళిపోయింది, రైట్ అనేది వెళ్ళిపోయింది, లెఫ్ట్ ఉంది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చినాయి కదా, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక వీడియో ఉంది కదా, అంటే మనకు మిక్స్ చేయాలని చెప్పి అది ఇది మిక్స్ చేసాం కదా. ఓకే. దీని తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ వరకు పర్ఫెక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు దీన్ని డిలీట్ చేద్దాం అనుకోండి. డిలీట్ చేసేసుకోవచ్చు, లేదనుకుంటే కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ పెట్టుకోవచ్చు. లేదు, అది జస్ట్ నాకు ఆ ఇమేజెస్ ముందున్న వీడియోకి ఇది కంటిన్యూషన్ ఉండాలి అనుకోండి. ఇక్కడ ఒక వీడియో చూడండి, మీకు ఇందాక చూపించాను కదా ఒక వీడియోని. నేను క్లిక్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ మబ్బుల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది చూడండి, ఊర్లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఇక్కడ వరకు వీడియో మొత్తం యాక్చువల్లీ మనకి ఎంత వచ్చింది, 28 సెకండ్స్ ఏమో, జస్ట్ 31 సెకండ్స్ ఏమో వచ్చింది అక్కడికి. ఇది యాక్చువల్ ఏంటంటే 22 మినిట్స్ 22 సెకండ్స్ వీడియో అది. నేను జస్ట్ 22 మినిట్స్ వీడియో నేను జస్ట్ 31 సెకండ్స్ కట్ చేశాను. 31 సెకండ్లో దాన్ని నేను పెట్టేసిన.
ఇక్కడ దీన్ని ట్రిమ్ చేస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్ ఇక్కడ నుంచి మబ్బులు మన గ్లోబ్ కనిపిస్తుంది కదా, ఈ గ్లోబ్ కనిపిస్తుంది చూడండి. ఇదే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ కట్ చేశాను చూడండి ఆల్రెడీ. ఇక్కడ గ్లోబ్ నుంచి మళ్ళీ మారిపోయింది ఇక్కడ ఫ్రేమ్ మారింది చూడండి. 2 ఫ్రేమ్స్ ఇక్కడ ఫ్రేమ్ యాడ్ అయింది. ఇది నేను కట్ చేసింది 2 కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇన్సైడ్ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇది నేను కట్ చేసింది అనమాట. అది అక్కడ కట్ చేసి నాకు కావాల్సిన టైమింగ్ ఎంత కావాలో జస్ట్ అక్కడ చూపించాలి అంతే. అంతవరకు నేను తీసుకున్నా. మళ్ళీ దాని కంటిన్యూషన్ లో నెక్స్ట్ ఎండింగ్ లో ఉన్న పార్ట్ అని తీసుకున్నాం. ఈ పార్ట్ తీసుకున్నాం. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసింది. యాక్చువల్ దాని తర్వాత కింద నెక్స్ట్ వేరే ఉండేది. నేను దాన్ని కట్ చేసేసి ఇక్కడ మళ్ళీ నేనేం చేశాను, అంతగా ఏదో ఒక ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఎఫెక్ట్ అంటే అక్కడ మ్యాచ్ అవ్వాలా. మనం ఏదైతే మనం ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నామో దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. జస్ట్ 1 నెంబర్ అనేది ఇచ్చాను నేను ఇక్కడ ఎఫెక్ట్. చూసారా 1 అందులోకి వెళ్ళిపోయింది. అక్కడ ఇంపాక్ట్ అని పేరు వచ్చింది. మళ్ళీ ఇలా వస్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఈ ఫ్రేమ్ కి ముందున్న ఫ్రేమ్ కి ఇది ఒక వేరే ఫ్రేమ్, ఇది వేరే ఫ్రేమ్. ఇక్కడ నక్షత్రాలు వచ్చినాయి, నేమ్ వచ్చింది. దీని తర్వాత యోగా వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి ఒక ఫ్రేమ్ మారుతుంటుంది చూడండి. మారిపోయింది ఫ్రేమ్. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ నేను ఇక్కడ స్ప్లిట్ కొడుతున్నాను. స్ప్లిట్ కొట్టాను. ఇక్కడ మళ్ళీ ఐకాన్ మారుస్తున్నాను నేను. ఇక్కడ ఐకాన్ మార్చాను కదా. ఐకాన్ మారిస్తే ఏం జరుగుతుంది చిన్న చూసారా. ఇందాక ఉన్న వీడియోకి ఇప్పుడు ఉన్న వీడియోకి మారిపోయింది. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ కి ఇక్కడ మారింది కదా. జస్ట్ ఇక్కడ నేను ఫ్రేమ్ కట్ చేస్తున్నా. మళ్ళీ స్ప్లిట్ చేశాను. ఇప్పుడు కూడా ఒక ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ తీసుకుంటాను. ఎఫెక్ట్ ఇవ్వాలనే లేదు అక్కడ మనకి. ఏంటంటే మనకు నచ్చినట్టుగా కావాలనుకుంటున్నాం. మన థాట్లో ఏముంది లేదు. ఇక్కడ నేను ఒకటి టెస్ట్ ఏదో యాడ్ చేయటం మర్చిపోయినా. నేను టెస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. టెస్ట్ తీసుకున్నా. టెస్ట్ లోకి వెళ్ళాను. ఇక్కడ అక్కడ ఏమైతుంది, యుఎస్ఏ అని ఉంది కదా. ఐసిఐ యుఎస్ఏ టీమ్ అని యాడ్ చేస్తున్నా. అది కొంచెం నాకు ఇక్కడ యాడ్ అవ్వాలనుకుంటున్నాను. అది పెట్టడం మర్చిపోయాను, లేకపోతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఇచ్చిన ఇన్ యుఎస్ఏ అని ఉంది. కిందేమో ఐసిఐ యుఎస్ఏ టీమ్ అని ఉంది. ఈ ఫాంట్ ని ఇక్కడ మనం స్టైల్గా ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ అంటే ఇక్కడ ఫాంట్ అని ఉంది చూడండి. ఇది సెలెక్ట్ చేస్తే ఫాంట్స్ అని ఉంటాయి అనమాట. బోల్డ్ కావాలంటే బోల్డ్. ఇందాక ఉన్న అది మామూలుగా థిన్ లో ఉంది. ఇప్పుడు మనం బోల్డ్ అనేది ఇచ్చాం. ఇక్కడ బోల్డ్ అని చూడండి. ఆ ఇమేజ్ ఆ టెస్ట్ కి ఈ టెస్ట్ సెట్ అయింది కదా.
సేమ్ అలానే ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసినాం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకోవాలి. ఇలా మొత్తం కావాలా మొత్తం అప్లై చేసుకోవచ్చు. మొత్తం కనిపిస్తుంది, వీడియో అంతవరకు కనిపిస్తుంది. మనం ఎంత కావాలో అంతవరకే ఉంచుకోవాలి. ఇది ప్లే చేసినప్పుడు చూడండి, అది కూడా వచ్చేసింది మీకు. ఇక్కడ ఇంకొకటి, ఈ ఇమేజ్ కి యానిమేషన్ ఇవ్వాలి. అక్కడ యానిమేషన్ అవుతుంది ఆల్రెడీ ముందే ఆ వీడియోలో ఉన్నదానికి, కానీ మనం యాడ్ చేసుకున్న టెస్ట్ కూడా అది యానిమేషన్ అవ్వాలా. అప్పుడు ఏం చేయాలా, మనం టెస్ట్ ని క్లిక్ చేస్తేనే హైలైట్ అవుతాయి. అక్కడ వచ్చాయి యానిమేషన్ అని చూడండి. యానిమేషన్ మన ఫేడ్ అవ్వాలంటేనా జస్ట్ అలా క్లిక్ అయ్యి ఇలా వచ్చేస్తుంది అనమాట. పాపప్ అవ్వాలంటే అట్లా ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వచ్చేస్తుంది మీకు. మళ్ళీ ఇది అవుట్ అయినప్పుడు అంటే ఎక్కడైతే మనం నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మళ్ళీ అవుట్ అయ్యేటప్పుడు సేమ్ అదే టైప్ లో ఒక యానిమేషన్ తో అది వెళ్ళిపోయింది అనుకోండి, చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. ఇక్కడ అవుట్ అని ఉంది చూడండి. నా అవుట్ లో ఏంటంటే నేను మళ్ళీ వెళ్ళిపోయింది చూడండి, నేను ఇలా ఇచ్చాను. ఇక్కడ ఇన్ అయినప్పుడు కనిపించింది, అవుట్ అయినప్పుడు వెళ్ళిపోయింది. చూసారా, టెక్స్ట్ అనేది అలా ఇచ్చుకోవచ్చు. కంటిన్యూ బ్లింక్ అవ్వాలనుకోండి, ఓవర్లే మిడిల్లో ఉంది కదా, అది క్లిక్ చేసాం అనుకోండి బ్లింక్ అవుతా ఉంటుంది. అది బ్లింక్ అవుతుంది చూడండి, అలా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అవసరం లేదనుకుంటే మళ్ళీ నన్ను పెట్టేసుకోవాలి. లేదనుకుంటే ఇక్కడ ఇంకొకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది కూడా బ్లింక్ అవుతుంది. ఒక రింగ్ లా కావాలంటే రింగ్ లాగా తిరుగుతుంది. ఈ ఎఫెక్ట్ ఎప్పుడు వాడుకోవచ్చు తెలుసా, మనం అక్కడ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ ఇలా ఉన్న ఇమేజ్ ని మనం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ మన బుర్ర మీద తిరుగుతున్నట్టుగా దాన్ని ఎఫెక్ట్ ని యూజ్ చేయొచ్చు. మన మైండ్ లో చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ తిరుగుతున్నాయి అన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు. అది ఆ ఎఫెక్ట్ అలా వాడవచ్చు అనమాట. దీనికి టెస్ట్ కి కలర్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ కలర్ అని ఉంది చూడండి. ఈ కలర్ లో క్లిక్ చేస్తే ఏదో ఒకటి టెస్ట్ కి కలర్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇన్ని కలర్స్ ఏదో ఒక కలర్ నేను సెలెక్ట్ చేసిన, ఎల్లో సెలెక్ట్ చేశాను, ఎల్లో వచ్చింది కలర్. బ్లెండింగ్ అని ఉంటుంది, టెక్స్ట్ అవుట్లైన్ అని ఉంటుంది, షాడో అని ఉంటుంది. షాడో అంటే షాడో వచ్చేస్తుంది. ఎంత షాడో కావాలంటే చూడండి. బ్యాక్గ్రౌండ్ లో షాడో సెలెక్ట్ చేసుకోవాలా. బ్యాక్గ్రౌండ్ లో వైట్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ. వైట్ ఇచ్చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ లో వైట్ కనిపిస్తుంది చూడండి, షాడో అలా కనిపిస్తుంది అనమాట. అట్లా షాడో వస్తుంది. ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా మనకి ఏమేం కావాలో అవన్నీ సేమ్ స్పీడ్, రివర్స్, ఇది మనకి జూమ్ ఎండ్ కావాలా స్టార్టింగ్ లో కావాలా కూడా మనకు కావాలంటే చూసుకోవచ్చు అనమాట. ఇది నాయిస్ రిమూవర్ ఉంటుంది. ఏదైనా వాయిస్ ఉంది అనుకోండి మన వీడియోలో, ఆ నాయిస్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట. నాయిస్ అంటే మన వాయిస్ కాకుండా బయట సైడ్ ఉన్న వాయిస్ ఏదన్నా ఉంది అనుకోండి, అది నాయిస్ అని కొట్టగానే బయట సైడ్ ఉన్న నాయిస్ అంతా క్లియర్ అయిపోతుంది. కంప్లీటెడ్ నాయిస్ అనేది ఏదైనా ఉండదు, అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. అంటే ఇవన్నీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది మనకు తెలుస్తూనే ఉండాలి. ప్రతి ఒక్క ఆప్షన్ లోకి వెళ్తేనే ఈ ఆప్షన్ గురించి మనకు తెలుస్తాయి అన్నమాట.
ఓకే, సేమ్ ఇదంతా అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఎవరైతే లేరో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ చెప్తున్నా సేవ్ చేసే ఆప్షన్. మనం ఇక్కడ ఒక వీడియోని సేవ్ చేస్తున్నాం అంటే ఎంత రిజల్యూషన్ లో సేవ్ చేస్తున్నాం, ఎంత క్వాలిటీలో సేవ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మీ మొబైల్లో డేటా ఉందా, ఎంత తక్కువలో అయిపోవాలనుకుంటే తక్కువ పెట్టుకోవాలి. మళ్ళీ లేదు స్పేస్ మొబైల్లో హెచ్డి తీసుకోవాలంటే ఒక్కోసారి స్పేస్ ఎక్కువ పడుతుంది, తక్కువ తీసుకుంటే తక్కువ పడుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 1080 అని ఉంది కదా, ఇది రేషియోస్ అనమాట. ఇవి కూడా రిజల్యూషన్ అంటారు. రెజల్యూషన్ లో పిక్సెల్లో కొలుస్తారనమాట దీన్ని. ఈ రిజల్యూషన్ ఎక్కువ మనకేంటంటే 720 పిక్సెల్స్ లో కొన్ని వీడియోస్ మన యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటాయి. కొన్ని హెచ్డిలో కావాలనుకుంటే 1080 హెచ్డిలో ఉంటాయి అనమాట. జస్ట్ మనం అదే రేంజ్ లో మనం సేవ్ చేసుకుంటున్నాం. 25 పాలు కానీ 30 కానీ పెట్టుకోవాలా. సేవ్ యాజ్ వీడియో అని అంటే సేవ్ అయిపోతుంది వీడియో. తర్వాత షేర్ అని ఆప్షన్ వస్తుంది, షేర్ కొట్టేసుకోవచ్చు. మీ మొబైల్లో షేర్ అయిపోతుంది. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నా. అర్థమైందా ఎక్కడ వరకు? భాస్కర్ గారు, రాజేశ్వర్ గారు, లక్ష్మీనారాయణ గారు, దేవిప్రియ సార్ గారు. ట్రిమ్ కి స్ప్లిట్ కి తేడా ఏంటి సార్? ఆ? ట్రిమ్ కి స్ప్లిట్ కి తేడా? ట్రిమ్ కి స్ప్లిట్ కి తేడా ఏం లేదు, రెండు ఒకటే. అది ట్రిమ్ లోనే ఉంటది. ట్రిమ్ లోనే ఒక ఆప్షన్ స్ప్లిట్. ట్రిమ్ అంటే ఏంటంటే మనం కట్ చేసేదాన్ని అన్నమాట, ట్రిమ్ అంటాం. ఏం కట్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ ఉన్న ఆప్షన్ లో ఒకటే అన్నమాట. ట్రిమ్ టు లెఫ్ట్ అంటే మనం ఒక వీడియో తీసుకున్నప్పుడు వీడియోలో మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని ఆ అనవసరం ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ డిలీట్ చేయటం, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ డిలీట్ చేయటం. స్ప్లిట్ అంటే వీడియో ప్లే అవుతుంది అనుకోండి, వీడియో డిలీట్ అవ్వద్దు, వీడియోని డిలీట్ అవ్వద్దు, మధ్యలో మాత్రం కట్ అవ్వాలి. కట్ ఇస్తే అక్కడ నేను ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు కదా కట్ దగ్గర. ఓకే అంటే స్ప్లిట్ అది ఇదే, దాన్నే స్ప్లిట్ అంటాం అనమాట. ఓకే సార్. సార్ ఇప్పుడు సాంగ్ ఒక 3 minutes ఉంటది. మనం ఇప్పుడు ఫొటోస్ పెట్టడానికి మళ్ళీ ఇన్ని minutes దాని ప్రకారం ఆ ఫొటోస్ పెట్టాలి కదా సార్? సార్ అర్థం కదా. ఇప్పుడు సాంగ్ 3 minutes ఉంది అనుకోండి సార్. 3 minutes సాంగ్ ఉంది. ఇప్పుడు మీరు ఇంపాక్ట్ ది సాంగ్ పెట్టేది కదా సార్. ఓకే, సాంగ్ దాన్ని ఫొటోస్ పెట్టారు కదా, మనం కూడా అన్ని ఆ సాంగ్ తగ్గట్టే అన్ని ఫొటోస్ అవును, మనకు ఆ చేయాలి సార్ సాంగ్ మనం కూడా? తగ్గట్టే ఫొటోస్ పెట్టుకోవాలి. ఎన్ని ఫోటోలు వస్తే అన్ని ఓకే ఫొటోస్ పెట్టుకోవాలి. ఓకే ఓకే ఉమ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకొకటి మీకు ఇంకోటి కూడా చెప్తాను, నేను మర్చిపోయినా. ఇక్కడ మీకు ఏదైనా లోగో ఉందండి, ఇది యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ మీరు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ గురించి మీ మోటివేషన్ వీడియోనో సంథింగ్ ఏదో తీసుకొచ్చారు, ఎఫెక్ట్లు ఇచ్చారు, అన్ని చేస్తారు, ఒక రేంజ్ లో తీసుకెళ్ళిపోయారు మీ వీడియోని. దీనికి మీకంటే ఒక పేరు అనేది కావాలి కదా. ఓకే, చాలా మంది వీడియోస్ ఉన్నప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు వాటర్ మార్క్ కనిపిస్తుంది, అవునా? ఆ వాటర్ మార్క్ మీద వాళ్ళ పేరు ఉంటది. జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, రామ్ అని పెడుతున్నా. నేను ఇది ఇచ్చాను, ఈ టెస్ట్ ఇక్కడ ఇచ్చాను అనమాట. జస్ట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం అప్లై చేసుకోవాలా, చివరి వరకు తీసుకెళ్ళిపోవాలి. సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, చెప్పండి.
లాస్ట్ చెప్పండి. వరకు పట్టుకొని వెళ్తున్నాం కదా, అట్లా కాకుండా ఒకటేసారి ఎండ్ ఆప్షన్ లేదా సార్ ఇంట్లో? లేదు సార్ అండి అట్లా. అది ఈ ఒకసారి చైన్ వస్తా ఉంది ఫోన్ లో చేయాలంటే ఒకసారి. అవును, నాకు కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఒకసారి తీసుకొని వెళ్తూనే ఉండాలి టవర్కి. అందులోనేమో ఇన్సాట్ లో ఆటోమేటిక్ ఉంది కదా సార్. దీంట్లో కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి, మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు. ఇలా నేను తీసుకొచ్చాను కదా, ఇక్కడ పేరు అనేది తీసి పెట్టాను. పేరు అని పెట్టిన దగ్గర ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అవును సార్. నా పేరు అనేది కనిపిస్తుంది అక్కడ. కానీ అలా కనిపించకూడదు. లైట్ చేస్తాం. ఆ, అలా కనిపించకూడదు. అలా కనిపించకుండా ఉండాలంటే దీన్ని లైట్ చేయాలి. లైట్ చేయాలంటే నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒపాసిటీ అని ఉంటుంది చూడండి, ఆల్ఫా ఒపాసిటీ అని ఉంది, చాలా గుర్తుపెట్టుకోండి. ఒపాసిటీ అంటే మనకున్న నేమ్ లో కొంచెం వాటర్ మార్క్ లాగా పెట్టుకోవచ్చు. చూడండి, వాటర్ మార్క్ లాగా వచ్చింది. ఇప్పుడు నేను మొత్తం అప్లై అవుతుంది అనమాట వాటర్ మార్క్. నేను ప్లే చేస్తున్నా చూడండి. వాటర్ మార్క్ అనేది వస్తుంది చూడండి. అంటే ఎవరైనా యూజ్ చేస్తే మనం ఐడెంటిఫై చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. అవును. దీని తర్వాత ఇంకో ఎఫెక్ట్ చూపిస్తున్నాము. మనం లోగోని తీసుకొచ్చి పెట్టాలి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఓ ఛానల్ పేరు ఉంది, దాని లోగో కావాలా? దాని రావాలంటే లేయర్ లోకి వెళ్ళాలి. మీడియా ఉంది పైన, మీడియాని క్లిక్ చేయాలి. మీడియాని క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్ అని క్లిక్ చేస్తున్నా. నాకు ఇందాక లోగో ఒకటి కనిపించింది, ఎండింగ్ లో ఉంది, నాకు తీసుకొస్తున్నాను. ఇంపాక్ట్ అని ఉంది చూడండి. అవును సార్. ఈ లోగోని నేను తీసుకొచ్చాను, ఇంత పెద్దగా ఉంది. నేను దీన్ని తగ్గించుకుంటున్నా చూడండి. నేను ఇక్కడ కావాలనుకుంటున్నా, ఇక్కడ తెచ్చి పెట్టేసాను. ఇది ఎక్కడ వరకు ఉండాలంటే ఎండ్ వరకు ఉండాలి. ఇలా మళ్ళీ లాస్ట్ వరకు నేను పొడిగించుకోవాల్సింది. ఇది మనకి ఎక్కడ కావాలో అక్కడ లోగో వస్తుంది అనమాట. ఇట్లా చూడండి, ఒక లోగో లాగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోవచ్చు. సేమ్ దాంట్లోనే డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఈరోజు సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. సార్ సార్ ఒక్క డౌట్ చెప్పండి. ఏంటంటే సార్, చెప్పండి. నా దగ్గర ఒప్పో 23 ఫోన్ ఉంది. నేను ఒక వీడియో బయట ఒక 2 నిమిషాలు షూట్ చేసిన తర్వాత ఇలా అప్లోడ్ చేసేటప్పుడు ట్రాన్స్క్రిప్టింగ్ అని వస్తుంది సార్. అట్లా 1 minute సార్. నేను ఒక 3 minutes వీడియో షూట్ చేసుకున్నాను సార్, సెషన్. ఓకే. అది ఇందులో అప్లోడ్ చేసేటప్పుడు కైన్ మాస్టర్ లో ట్రాన్స్క్రిప్టింగ్ అని వస్తుంది. అంటే వీడియో మొత్తం అప్లోడ్ అవ్వట్లేదు. జయప్రియ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా 16:9 అని చెప్తున్నారు కదా, నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. దీంట్లో సేమ్ మళ్ళీ పిక్స్ తీసుకుంటున్నాను. ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది మ్యామ్.
మీరు ఆ, ఫుల్ స్క్రీన్ కి ఇలా వచ్చింది కదా. అవును సార్. ఓకే. ఇప్పుడు స్టాండింగ్ ఉన్నదానికి ఇలా వస్తుంది. అవును సార్. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫుల్ రావాలంటే ఆప్షన్ లేదు దీనికి. ఓకే. కాకపోతే దీన్ని ఏం చేసుకోవాలంటే సేమ్ పిక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చుకోవాలి. ఓకే. సేమ్ పిక్ మళ్ళీ ఇది ఎక్కడ తీసుకోవాలి తెలుసా? మళ్ళీ ఫస్ట్ నేను మీడియాలోకి వెళ్ళి తీసుకున్నాను కదా. ఫస్ట్ మన పైన ఉన్న టాప్ లో ఉన్న మీడియాలోకి వెళ్ళి అక్కడ కాకుండా లేయర్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. ఒకసారి చూస్తాను సేమ్ ఫోటో. పైన వెళ్ళింది సార్ ఫోటో. ఇక్కడ ఉన్న చూడండి ఫోటో. ఐ థింక్ ఇక్కడ సక్సెస్ ఉంది. ఓకే. నేను ఇక్కడ పిక్ తీసుకున్నాను కదా. ఈ పిక్ ని సేమ్ ఎంత ఉందో ఏ రేషియోలో ఉందో అదే సేమ్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పెడుతున్నాను. వీడియో అయినా సరే అలానే చేస్తారు. ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉండదని వీడియో అనుకోండి ఒపాసిటీ తగ్గిస్తారు. నాకు అనిపిస్తుంటది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా స్ప్లిట్ చేస్తున్నా. నాకు ఇది 2 ఇమేజ్ గా కావాలి నాకు. దీన్ని ఇక్కడ మళ్ళీ తీసుకున్నాను ఇమేజ్ పైకి. చూసారా ఇక్కడ నేను స్ప్లిట్ చేసాక సేమ్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ ఇమేజ్ ని మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పెడుతున్నాం మనం. చూడండి ఇది ప్లే అయినప్పుడు చూడండి వచ్చింది కదా. ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇచ్చిన ఒకటి ఎఫెక్ట్ ఇస్తున్నా. అర్థమైందా మ్యామ్? అర్థమైంది సార్. ఈ వీడియో అయినా సరే మనం వర్టికల్ గా ఉన్న వీడియోని అయినా సరే సేమ్ అక్కడ తీసుకొచ్చేసి వర్టికల్ గా ఉన్నదాన్ని సేమ్ అక్కడ మళ్ళీ సేమ్ టూల్స్ డూప్లికేట్ తీసుకోవాలి. డూప్లికేట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకొని దాన్ని మ్యూట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి సౌండ్. ఓన్లీ సింగిల్ సౌండ్ మాత్రమే వచ్చేలా చూసుకోవాలి వీడియో తీసుకున్నప్పుడు. ఇందాక ఆడియోని ఎలా అట్రాక్ట్ చేయాలో చూపించాను కదా. అలాగా 2 ఫ్రేమ్లలో ఆడియోని అట్రాక్ట్ చేయాలి. అది డిలీట్ చేసేసుకోవాలి. ఒక మెయిన్ ఒక వీడియోలో ఉన్న దాన్నే పెట్టుకోవాలి. మీకు ఏంటంటే ప్లే అయినప్పుడు 3 ఒకేసారి ప్లే అవుతుంటాం. ఒపాసిటీ తగ్గించుకున్నారు అనుకోండి కొంచెం లైట్ గా తగ్గించుకున్నట్టయితే మీకు లైట్ గా కనిపిస్తుంది. సింగిల్ వాయిస్ అయితే వస్తుంది అనమాట. ఓకే. అలా చేసుకొని సరిపోతుంది. ఏంటంటే మొత్తం ఫుల్ స్క్రీన్ వచ్చినట్టు ఉంటుంది ఇట్లా వస్తే మీకు. ఓకే. మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తుంటారు. ఇంకా సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అర్థం కాలే నాకు. ఓకే.